ఎక్కువగా డివోర్స్ కేసెస్ ఎక్కువ పెరిగిపోతున్నాయి సెలబ్రిటీస్ అంటే జనరల్ పీపుల్ కూడా జరుగుతుండొచ్చు బట్ మనకు విజిబుల్ అయ్యేది ఏంటి సెలబ్రిటీస్ సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ ఎందుకు ఈ డివోర్స్ కేసెస్ ఎక్కువ పెరిగిపోతున్నాయి సెలబ్రిటీస్ మధ్య అండ్ కొంచెం నేమ్ ఫేమ్ ఉన్న వాళ్ళ మధ్య అంటే సెలబ్రిటీస్ అనే కాదు ప్రతి చోట ఉంది ఇప్పుడు అంటే ఇప్పుడు ఇండిపెండెంట్ అయిపోయారు ప్రతి ఒక్కళ్ళు విచ్ ఈస్ గుడ్ పెళ్ళి చేసుకోకండి అంటాను ఫస్ట్ పెళ్ళి మీరు 30 years వరకు ఎవరు ఆడ కానీ మగ కానీ పెళ్ళి చేసుకోవద్దు అంటాను 30 దాటాక మీకు రియల్ మెచ్యూరిటీ వస్తుంది ఆ 30 వరకు యూ బీన్ రిలేషన్షిప్ మెచ్యూరిటీ వచ్చాక ఇంకా పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉండదు కదా పెళ్ళి మీకు ఎందుకు కావాలి ఫ్యామిలీ అనే ఇంట్రెస్ట్ ఉంటేనే కావాలి నేను పెద్ద ఏదో సాధించాలి లేకపోతే ఒలింపిక్ మెడల్ తీసుకురావాలనుకునేవాడికి పెళ్ళి మ్యాండేటరీ కాదు వాళ్ళ చాయిస్ అది వాళ్ళ స్థాయికి వెళ్ళాక వాళ్ళకి అన్ని లగ్జరీ ఉన్నప్పుడు ఫుడ్ ఉంది క్లోతింగ్ ఉంది అన్నీ ఉన్నప్పుడు ఒక వైఫ్ కూడా కావాలనుకుంటాడు లేకపోతే గర్ల్ ఫ్రెండ్ కావాలనుకుంటాడు అలా నేను అనేది ఏంటంటే సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిపోయి మనం పెళ్ళిళ్ళు చేసేసుకోవాలి మనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి నలుగురు చెప్పుకోవాలి నలుగురు కోసమే మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం నేను అలా చేసుకున్నాను అందరూ చేసుకున్నారు ఇది కరెక్ట్ ఏమో అని చెప్పి చేసుకున్నాను సో అలా లేకుండా ఉన్నప్పుడు ఈ డివోర్స్ వరకు కూడా వెళ్ళదు సో నేను అనేది పెళ్ళే మీకు నిజంగా మీకు మల్టిపుల్ రిలేషన్షిప్స్లో ఉన్న తర్వాత మీకు నిజంగా ప్రేమ పుడితే అప్పుడు పెళ్ళి చేసుకోండి అది మెచ్యూర్ ప్రేమ ఉంటుంది అది జస్ట్ ఒక ఫేస్ చూడడం వల్ల అంటే ఆకర్షణ వల్ల లేకపోతే వేరే ఏదో సినిమాల్లో చూపించినట్టు ఏదో హీరోయిజం వల్ల వాటి వల్ల వచ్చే ప్రేమ కాదు లేకపోతే ఒక అమ్మాయి ఏదో సాయం చేయడం వల్ల పుట్టే ప్రేమ కాదు అది చాలా డీప్ కన్విక్షన్తో వచ్చే ప్రేమ ఆల్రెడీ నువ్వు 2-3 రిలేషన్షిప్లు ఉంటావు అప్పుడు మ్యారేజ్ చేసుకో ఫ్యామిలీ చేసుకో దానివల్ల జనాభా కూడా తగ్గుద్ది అంటే ప్రోగ్రెసివ్ పీపుల్ సక్సెస్ఫుల్ పీపుల్ మాత్రమే పెళ్లి చేసుకుంటారు